2 రోజుల నుంచి వాయిదా పని మీద తిరుగుతున్నానన్నా. పోయి ఛాయ్ తీసుకురాపరా. నమస్తే అన్న. చల్ బై చల్. ఏం మాట్లాడుతున్నారా? రమ్మి అన్న. గెలిచినావా ఓడినావా? లే అన్న, మొత్తం పోయినాయి అన్న. చల్ ఫోట్ అచ్చాకర్. ఫోన్ ఎవర్రా? అదే శ్రీదేవి బార్ వెంకటగడ్. బోలో బే. ఏంద్రా చూస్తున్నారు? క్రికెటా? చాలు ముందు ఛాయ్ తాగండి. రే సతీ, శ్రీశైలం గడు ఎక్కడున్నాడు? ఈయనే ఉన్నాడన్నా. పోయి పిలుచుకురా పో. అట్లే అన్నా. ఏ మల్లేష్, దన్ను కొట్టుకొచ్చావంట. ఏ ఊరు? నాగ్పూర్. ఉందా పోయిందా చెప్పే. నిన్నే పోయింది. जी भाई बोलो. हाँ मैं अभी आया. अभी माल तो मिल गया. हाँ यह सब चल रहा है. ల్యాండ్ మాఫియా పెరుగుతున్న హైదరాబాద్తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మారి మాఫియా ల్యాండ్ మాఫియా కబ్జాలు చేస్తారు, అడిగితే చంపేస్తారు. మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి, వచ్చి వాళ్ళు వాటా వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, లేదా కిడ్నాప్లు చేస్తారు. ఎక్స్టార్షన్. జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా ఈ కోర్టుల్లో ఆ కేసులు తేలవు, వాళ్ళు చేసిన మర్డర్లు ప్రూవ్ అవ్వవు. చల్ చల్. ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు ఆలీభాయ్. ఆ ఒక్క పేరు చెప్తే చాలు. అలీభాయ్ తెలీదా నీకు? వాడు మాత్రం కనిపించడు, ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు. ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది. 100 కోట్లు సంపాదించాడు. ఈ నారాయణేవుడు వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ మధ్యన స్ట్రాంగ్ అవుతున్నాడు. ఆలీభాయ్ అంటే వీడికి పడుతుంది. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికీ రైవల్రీ. వీడికి రైట్ హ్యాండ్ బండ గణేష్ గాడు. అందరూ ఒకటే, చంపడం, భయపెట్టడం, డబ్బులు లాక్కోవడం. మొబైల్లోనే సగం పనులు అయిపోతూ ఉంటాయి. సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రీ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. వస్తూనే ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తారు. డ్యూటీలో జాయిన్ అయిన 48 గంటలు తిరగకుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో 8 మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది. ఖాద్రీ రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఒకడిని కొట్టాలి. పేరు? మల్లేష్. ఇందిరానగర్ మల్లేషా? వాడి ఏరియాలోనే కొట్టాలి. పేమెంట్ చెప్పావా? మీలో ఎవరు కొడతారు? కొట్టేది మేం కాదు, పండు. రేపొద్దున ఇందిరానగర్లో పరిగెత్తించి మరీ కొడతాడు. షెడ్ బాగుంది, కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి. ఎవడ్రా నువ్వు? పేరు చెప్తే కానీ తనులు తినవా? నన్నే కొట్టడానికి సుపారీ తీసుకుంటారా నువ్వు? ఆల్రెడీ తీసేసుకున్నా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. కొంచెం తెరిచిపెట్టుకో అమ్మా, పారిపోవటానికి ఉంటుంది. ఇదిగోరా తాళం. అరే తాళం అన్నా దగ్గర పెట్టుకోవాల్సిందే. ఏం చేస్తావురా? మీ అమ్మ మీదొట్టు, నీకు పగలకపోతే నన్ను అడగ. మా అమ్మ ఎందుకురా? నిన్ను కొట్టడానికి మరి మా అమ్మ ఎందుకురా?
కాదురా, ఆడికి పగల. అన్నయ్య తెచ్చుకోవట్లేదా?